కల్లాచడు కాలేజీ పాపజుడు ఎర్రారెడ్డి గూడ కాడ ఆపిజుడు ఎర్ర రోజా పువ్వు చేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు. అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోతే ఇద్దది పోతది పోతే ఇంకోతొస్తది. ఏ నల్లా కల్లా అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోతే ఇద్దది పోతది అది పోతే ఇంకోతొస్తది. హీరో హోండా బండి మీద పొరడు చూడు కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు. షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు. రిప్లై కోసం చెప్పుల రగదీస్తాడాడు. అరే ఓకే అని అంటివా ఓయోకి రమ్మంటాడు. ఒక్కసారి పడితే లెక్క నన్న చేయడు. అరే పడేదాకా పరేషాను చేస్తాడు వాడు. ఓకే అని అంటి మా ఓయోకు రమ్మంటాడు. ఒక్కసారి పడితే మా లెక్క నన్న చేయడు. దోస్తులు మనోడు వాడిన పాట ఎట్లుంది? అబ్బో మస్తు వాడిరు పో. ఆ పొట్టోడు పాడే పాట బాగానే ఉంది. దానికి నువ్వు కోరస్లు అందుకుంటున్నావు కదా ఇంకా మస్తుంది పో. అగో నన్ను పొట్టోడు అంటవా? ఏ ఊకోరా పిల్లగా పొట్టోని పొట్టోడు అనుకుంటే పొడుగోడు అంటాడా గాని ఇక బాగానే ఊకో. ఇక దోస్తులు మనలకు వీడియో నచ్చి ఖచ్చితంగా లైక్ చేసి ముందుకు తీసుకోవాలి సరేనా? లైక్ చేసి అతనే హై పాయింట్స్ ఇవ్వండి సరేనా దోస్తులు? ఇంతగానం హై పాయింట్స్ ఇవ్వండి హై పాయింట్స్ అనేవి ఇవ్వండి అని ప్రతి వీడియోలో గొంతు పోంగా మొత్తుకుంటున్నాము. ఎందుకంటే హై పాయింట్స్ అనేవి చాలా యూజ్ అయితే దోస్తులు మన వీడియోస్ కి కానీ మన ఛానల్ కి కానీ. ఇక మేము ఇంత కష్టపడి వీడియోస్ తయారు చేసి మీకోసం తీసుకొస్తున్నాం మీ ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి మీరు మా కోసం చిన్న లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వచ్చు కదా దోస్తులు. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఆ సింగిడిలో రంగులనే దూకి తెచ్చి తెల్ల చంద్రుడిలో వెన్నెలనే తీసుకొచ్చి పచ్చి తంగడితో గుమ్మాడి పూలు చేసి బంగారు బతుకమ్మను ఇంటిలో వేచి బంగారు బతుకమ్మను ఇంటిలో వేచి ఆడపిట్టలార చేతులనే పూయల కట్టి వాడవాడలకు ఉత్సవాన్ని మోసుకు వచ్చి పువ్వులనే పూజించే పండుగ తెచ్చే పువ్వులనే పూజించే పండుగ తెచ్చే. ఆ నీటి మీద నిలిచి తామరలు కళ్ళు వెరిచే ఏటి గట్టు మీద పూలెన్నో నిన్ను పిలిచే అందాల బతుకమ్మ రావే. ఇంకొస్తలేదమ్మా పాట. ఓయమ్మో మన పెంటక బతుకమ్మ పాటలు మారుస్తలేదే. ఆ పంటదే పాటలు లేస్తదే పాట వంగుతదే పాట. ఓయమ్మో మస్తు పాటలు పాడుతుంది రో పెంటకు. బతుకమ్మ పండుగ షురు అయిందని రోజు బతుకమ్మ పాటలు పాడుకుంటూనే పని చేసుకుంటున్నట్టు పెంటక్క. అవునవును చెల్లె. ఇక మన పాటలు అంటే ఉయ్యాలు జంపాలు అనుకుంటా మనం పాడతాము. బొడ్డమ్మ బొడ్డమ్మ అనుకుంటా పాడతాము. గిప్పడోళ్ళు గిసొంటి పాటలే పాడుతురు చెల్లె. ఇక అందరి ముందు పాడితే ఇక నాకు వస్తుందో రాదో అని ఇక ఒక్కదాన్ని ఇక అల్లం పీక్కున్నా ఉత్తగానే ఉన్నా కదా పాడి చూద్దాం వస్తుందో రాదో అని అంటే ఇగో మొత్తం పాట వచ్చింది చెల్లె. మంచిగానే వాడినాను. ఇక నిన్న మొన్న మైకులల్లో పెట్టిరు కదా సౌండ్ బాక్సులల్లో ఇక ఈని నా నోటికి వచ్చిందే. బాగున్నాయి పాటలు. ఆమె ఊరు మంగి ఉంటే చూడుగా ఆమె వాడిందంటేనే ఇంత ముద్దుగా వాడుతుంది. గొంతు బాగుంది చెల్లె దాంది. అవునవును అక్క నిజంగా పుల్ల మంచిగా వాడుతుంది. చూస్తానికి చిన్నీడు లెక్కనే ఉంది గాని అక్క చెల్లెళ్ళు జోరు ఆటలు ఆడుతురు పాటలు పాడుతురు. ఇక నీకంటే పెద్ద ఫోన్ ఉంటది అమ్మ టచ్ ఫోన్. అన్ని అలా పాటలు పెట్టుకుంటావు వింటావు పాడతావు. ఇక మాకు ఫోన్లే కడివి. ఏమన్నా చూస్తే టీవీలోనే చూడాలి. ఇక నీ అసంతా చూపిస్తారేమో అనుకుంటే ఏమో ఛార్జింగ్ అయిపోతుంది నెట్ అయిపోతుంది అని దాచి పెట్టుకుంటావు నువ్వు. ఫోను ఖరాబ్ అవుతుంది చెల్లె. అంటే అంటే ఖరాబ్ అవుతుంది. ఇక మొన్న వానకు తడిచినట్టుంది. మీ బావ శక్తిస్తే గట్లనే ఉంటది. నీకెందుకే ఫోను మగ మనిషి దగ్గర ఉండాలి ఫోను అని ఏతులకు తీసుకొని పోయిండు. ఆ ఊళ్ళోకి పోయేస్తా అనుకుంటే పోయిండు. ఇక వస్తేప్పుడు వానలో తడిపించుకొని వచ్చిండు. అయ్యో గిట్లా వానలో తడిపించినవేందయ్యా ఫోన్ అంటే అయ్యో ఏమైతుంది చేతిలో పట్టుకొని వస్తున్నా తడిసింది తడిస్తే ఏమైతుంది తుడవ రాదు అని అంటుండు. ఆ మనిషికి ఏమెరక ఫోన్ విలువ. ఇక అందుకే చెల్లె ఆయనకు గసంటి ఇయ్య బుద్ధి కాదు గాని నువ్వేమో ఆడదానివేమో గసంటి వేల వేల ఫోన్లు వాడతావు నేనేమో డబ్బు ఫోన్ వాడాలా అని అంటాడు మీ బావ. చేసేటివేమో గసంటి శాతలు. ఈ మొగళ్ళకు ఏం తెలకుండా బిల్డప్ మాటలు మస్తు మాట్లాడతారక్క. అయ్యో వంగి ఎంతసేపు అలం పీక్తావక్క. జరసేపు నేను వచ్చినా కదా జరసేపు నిలబడ రాదు జరసేపు మాట్లాడుకుందాము. ఓయమ్మో పని 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 ఎప్పుడు పని చేసుకుంటూనే ఉంటావేందక్క. జరసేపు ఊసో. చెప్పేగా ఎప్పుడు పని చేస్తావని నువ్వు అంటావు. చూసిన అందరూ అంటారు కానీ మీ బావకు అయ్యో అనిపించదు. నువ్వేం పని చేస్తావు అమ్మ ఏడు దాన్నే పెడతావు. ఏమైనా మందితో ముచ్చట పెడతాందుకు మొదలు ఉంటావు. ఊరందరు ముచ్చట్లు గాలిచ్చుకొస్తావు. నీ
ఇంట్లో సంసారం మీద పీకర్ లేదు ఏం లేదు అని రోజు తిరుగుతూనే ఉంటాడే 10 మాటలు. నా పని ఆయనకేమెరక. అమ్మో ఇంకా నువ్వు చాలా నయం అక్క. ఈ ఈడుకు నువ్వు చేసుడు చాలా అంటే చాలా నయము. ఇంకోరైతేనా ఈ ఎల్లెలకలేసి పంతుంది గాని ఇక బావకైతే ఎంత చేసి పెట్టినా దానిగానేపో ఇప్పుడు తింటాడు ఇప్పుడే ఎరుగుతాడు. ఇక నువ్వరు పెట్టిరు నాకు బువ్వనే పెట్టలే బువ్వనే తినలే అనే మనిషి ఆయన. అవును చెల్లె బాగానే తెలుసుకున్నవే నువ్వు. ఓయమ్మో సరిత ముఖమే బంగారం అయింది పిల్ల. 2 రోజుల నుంచి వస్తలేవు పలకరిద్దామనే కనిపిస్తలేవేందమ్మో. జర పని ఉందక్క. ఇక బాలంటున్నప్పుడు ఇంట్లో పని తీరుతుందా చెప్పు. ఓ పని అంతా తీరేసరికి 1 2 అవుతుంది. ఇక తానం గిట్ల చేసుకొని తినేసరికి 3 4 అవుతుంది అక్క. అబ్బో ఈ భూకర్ముండ 2 3 కొట్టేదాకా ఆగే మనిషి నా భూకర్మొక్కంది. 7 8 కొట్టంగానే తింటది బర్రోలే. అమ్మో ఇట్లా కథలు పడుతుంది చూసినావు. అయ్యో అంతే నా చెల్లె. ఇక నిజంగానే అమ్మ బాలంటుంటే పని తీరదు పాట తీరదు. ఇక వాళ్ళకి సపరేట్ వండాలి వంట. ఇక మనం అలా వండుకోవాలి. అయ్యో వచ్చి బిల్లు వండాలి. అయ్యో కూరగాయలు మస్తు అవుతాయి. ఇక అన్ని మస్తు అవుతాయి బిడ్డ. ఇక బాగా ఎక్కువనే కావచ్చు. ఇక మరి మీ అత్త ఏం సాయం చేస్తలేదా సరిత? నువ్వు ఒకదానివే చేస్తున్నావా అమ్మా ఇంత పని అంతా? అయ్యో ఏం చేస్తుంది అక్క. ఒక పని చేస్తుంది ఓ పని అంతా నేనే చేసిన అంటే అప్పు సాటిస్తుంది. ఇక ఆ పని ఇట్లా నువ్వెందుకు చేస్తున్నావు అత్తమ్మ నేనే చేసుకుంటుంది అని ఇక చేయనిస్తలేనక్క. నా పని అంతే పడుతుంది. ఇక అందరు కొండి పెట్టాలి కదా. ఇక ఉత్తగా ఉలా ఉన్నా కదా నాకు పిల్లగాడు ఉంటేనేమో ఇక వాళ్ళని చూసుకునే సరిపోతుండే. ఇక ఉత్తగానే ఉంటున్నా కాబట్టి అందరికి చేసి పెట్టాలి ఇద్దాం లెక్క. ఏ ఒక్కరం ఎంత చేస్తాం చెల్లె. ఒక్కరికి ఆ పని తీరదు పాడు కాదు. షేప్ కింద ఒక మనిషి ఉండదో ఇదో చేస్తుంటేనేమో తర్వాత పని తీరుతుంది. ఇక బాలంతకు 3 పూటలు 3 సార్లు ఇంత పెట్టినాం అనుకో జర మంచిగా ఇంటే మంచిగా పాలు వస్తాయమ్మా. బాలంతంటే పీటి బట్టలు విట్టుకుడు అదో ఇదో మస్తు పని ఉంటాయి చెల్లె మనం అనుకుంటాం కానీ. అవునక్క నిజంగా. ఇక మా ఇంట్లోకి ఏం తెలుసు అయ్యో ఈ పని చేయలేకపోతుంది అమ్మ నా కోడలు అని ప్రతి దానికి సీరియస్ అవుతారు. ఇంకా మా ఇంట్లోకి వండి పెట్టేది కాక ఇక మా అత్తోళ్ళ అక్క వచ్చింది. ఇగో ఆమెకైతే పోయి నాన్నమారి తిండి తింటది. ఆమెకు టయానికి పెట్టాలి 4 పూటలు తింటది అక్క ముసలిది. ఎవరు చేసి పెడతారు చెప్పు. బువ్వ ఒక్కొక్క సమయానికి ఉంటది ఉండదు. ఇక నిన్న వచ్చింది. ఇక నిన్న వచ్చినప్పుడు బువ్వ లేదు. నేను అట్నే అది బతుకమ్మ కాడికి వచ్చిన. ఓయమ్మ పోయినాక ఏం మాటలు అంటారు అక్క చెల్లెళ్ళు అందరూ తిట్టి పాడేసిరు అక్క నన్ను. అవగట్లు ఉంటది మరి పరిస్థితి పోరుది ఎట్లుంది ఏం కథ ఎంత అని చేస్తుంది అని ఆలోచించాలి కదా అక్క. అవునంట సరిత. ఇక ముసలామె ఆ బోడ ముసల్లే కదా. ఇక మా ఇంటికి వచ్చో చెప్తా ఉంది సోది. గిట్ల చేస్తురు చెల్లె ఉండబుద్ధి అయితే లేదు మా ఇంటికన్నా పోతా అంటే. మరి 2 రోజులు ఉండిపోరాదు. ఇక వారం 10 రోజులు ఉండాలంటే ఇక నీకు యాస్ట్ వచ్చినట్టే ఉంటది పెట్టేటోళ్ళకి గిట్ల యాస్ట్ ఉన్నట్టే ఉంటది. ఇక పోరాదక్క మరి అని అన్న బిడ్డ. అమ్మో ముసలి ఊరంతా డబ్బు సాటిచ్చిందా. జరుండు ఇంటికి పోయినాక ముసలి దాని పని ఎట్లా చేస్తానో చూడు. అయ్యో ఊకోవెమ్మ మళ్ళా చెప్పినాది బక్కమ్మ అని. ఇక నా మీకు పంచాలి రాగాల మీ అత్త ముందే మంచిదిగా తల్లి. ఊకోవెమ్మ సబ్బు తక్క ఇన్నావు కదా తెలిసింది కదా మూసుకొని ఉండరాదెమ్మ. నువ్వు మళ్ళా పోయి అడుగుతా అంటున్నావు. నాకు బువ్వులైతే తల్లి గీసంటి తాకట్లు పెట్టడానికి ఏమో ఇంటి మీకు పంచాలి కొద్దిగా నా మొగడు ఏం లేదు. నన్ను ఈయరమాయ వృత్తి ఇంతకని బయటికి వెళ్ళనియడమ్మ రేపొస్తుంది. జరే మనకు తల్లి. అవును సరిత. ఇక ఏమనకు మనసులో పెట్టుకో. ఇక ముసలి ఎన్ని రోజులు ఉంటుందో ఇక బుక్కెడే కదా పెట్టరాదు. నేను గట్ల ఏమనుకున్నాక ఎవరికైనా సమానం చూడబుద్ధి అవుతుంది నాకు అని ఓ మా అత్త. మరి మా అమ్మగారు మా అక్క చెల్లెలు ఎవరైనా వస్తేనేమో అయ్యో పచ్చిపులుసు చేయరాదు పప్పుసారు చేయరాదు. ఇన్ని దొండకాయలు తీస్తే దొండకాయ పప్పు చేయరాదు దోసకాయ సారు చేయరాదు అని అంటది. అదే వాళ్ళ అక్క వాళ్ళు ఎవరన్నా వచ్చారనుకో వాళ్ళ అన్నదమ్ములు గిట్ల వచ్చారనుకో మా అత్తోళ్ళు ఇక అప్పుడు అమ్మ మా మామమ్మ ఇక కలుగుతా ఉంటది. మటన్ తీసుకురా చికెన్ తీసుకురా చేపలు తీసుకురా అని కలుగుతుంది. మరి మా వాళ్ళు మనిషినాయి మీ వాళ్ళు మనిషినాయి అందరిని ఒక తీరు సమానం చూస్తే నాకు బాధ అనిపిస్తుందా అక్క చెప్పు. గిట్ల తేడా చూపిస్తే నాకు మనసు ఎంత బాధ అనిపించాలి చెప్పు. అందుకే నేను అట్లా చేస్తున్నా వాళ్ళు వస్తే. ఇగో గసంటి తేడా ఎవరైనా చేస్తారు సరిత. ఇక మీ అత్త ఒకటి అని కాదు రేపు నువ్వు ముసల్దానివైనా నువ్వు గసంటి తేడాలో చూపిస్తావే. ఎవరికైనా అమ్మగారిని ఇంకో 1 రూపాయి ఎక్కువ పెట్టాలి మంచిగా చూసుకోవాలని ఉంటది. ఏమమ్మా నాకు ఒకరినొక తీరు చూస్తున్న నాకు అలవాటే లేదమ్మా. అందరిని ఒక తీరు సమానం చూస్తా నేను. గట్లనే అంటాం ఇప్పుడు గట్లనే అంటాం కానీ ఇక ముసలిగా అయితే మనకి ఇట్లా అనిపిస్తుంది పాటు. సరే గాని ఏడి పోతున్నావు మరి? ఇక పోతుంటే నేను ఇష్టం ఇక మాతోనే ముచ్చట పెడుతున్నావు. ఏం చేస్తాను పోతున్నావు మళ్ళీ మీ అత్త విత్తగల్లా? దుఃఖం మీద పోతున్నా అక్క. మా మామయ్య మటన్ తెచ్చిండు. ఇక మటన్ మసాలా కొత్తిమీర పుదీనా అవన్నీ తెస్తాను పోతున్నా. ఓహో మటన్ తెచ్చినాడు మీ మామ. ఇక జోరు ఉంటది కొర్రీగా.
ఏం జరుంటది అక్క, కిలో కూర తెస్తే బాలంతకే పావు కిలంత కూర పావు కిలోకి ఎక్కువనే కొట్టించుకొస్తాడు కీమ. ఇక మాకు జర అంత ఉంటది, అది ఒక పూట గిట్ల కాదు. ఇక మొదలాలకు పెట్టినాక నేను తినాలి కదా, కోడలు దాన్ని దాన్ని ఉన్నా కదా. ఇక లాస్ట్ తినాలి, నేను లాస్ట్ కు తిందామనేసరికి లాస్ట్ షోర్వ గిత్తత మిగులుతుంది. అది కుండ అంతా ఊడ్చుకొని చేసుకొని నేను తినేసరికి ఇక కూర మొత్తం అయిపోతుంది. అమ్మో, నాకు మిగిలిస్తారా అక్క, ఏం జరుగుంటది నాని. గట్లనే ఉంటాయి చెల్లె, ఇక కొన్ని రోజులు ఒక్క పట్టాలి. గసంటి మంచి శాతలు చేస్తేనే మనకు మంచి జరుగుతుంది. ఇక ప్రతి దానికి పీ శాతలు చేసి ఆ ఊర్వజాలం శాతలు చేస్తే ఇక మనకు ఆ దేవుడు సక్కగా చూడడు చెల్లె. గదే అక్క, గట్లనే ఇక అందరు తిన్నాక నేను తింట మిగులుతా తింటా లేకుంటా లేదని ఊకుంటా. అమ్మో, తుంకలంటే తొడ పోసుకుంటావు, ఇక ఊకుంటా అంటే మేము నమ్మాలి ఇక. సరే సరే పోషెల్లే ఇక. అమ్మో సోకులాడి, ఎన్ని కథలు కథలు పడుకుంటూ మాట్లాడుతుంది అక్క. అవును కదని, అది దుఃఖం మీదకి మటన్ మసాలా కొత్తిమీర పుదీనా వేస్తాను పోతున్నా అని చెప్తుంది. అది ఇంటి ముందటనే షాప్ అయి, అలా ఆకిట్లనే షాప్ ఉండేక షాపులు అన్ని ఇందాల దొరుకుతాయి, గాడ తీసుకుంటే కాదా. అది కథలు పడుకుంటా గిట్లకించి పోవాలి, నాకు ఇంత దూరం నడుచుకుంటూ పోవాలా. అమ్మో, దాని కథలు మనకి ఎరకలేంది ఏముంది అక్క. ఇక లక్ష్మమ్మ ఇంటి ముందరికి ఏం పోవాలి, ఇవాళ కొడుకు రమేష్ ఇంటి కాడ ఉండాలేడా ఇక ముఖం చూసుకోవాలి, ఆడెట్టెట్టుండి ఏం కథ నడుచుకోవాలి. గది దీని సంగతి. అమ్మో, అరే నువ్వు అన్నది కరెక్టే కావచ్చు చెల్లె, నీకు బాగానే యాదకొచ్చిందేమే. మరి దాని కథలు తెలియదేముందక్క, రోజు చూస్తూనే ఉంటది దాన్ని. వాళ్ళ అత్త వాళ్ళ మామ దాని కొరకు ఎంత బాధపడతారో ఇక నాకు ఎరక గాని, ఎవరికైనా చెప్పుకుంటే మళ్ళీ ఇక తాకట్లు అయితే నేను ఎవ్వరు చెప్తలేను. ఆ సరే సరే అమ్మా, ఇక మంచిది, మంచి రోజులు చూసి పెట్టుకుందాం మరి. అగో, ఎవరితో నువ్వు ఫోన్ లో మాట్లాడుతున్నావు అత్తమ్మా, ఏం దావత్ చేస్తున్నావు, మంచి రోజులు చూసుకొని పెట్టుకుందాం అనుకుంటున్నావు. నువ్వా సరిత, ఇక ఇంకేముంది, మా వారికి పెళ్లి చేయాలి కదా, ఇక మంది మీద ఆధారపడి ఉంటే ఇక మా జీవితం ఇంతే ఉంటది. ఇక పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. ఇక మీకు తెలిసిన వాళ్ళేనట కదా, నీకు చుట్టాలు, నీకు చెల్లెనే అవుతుందంట. ఇక మా వాడు నీకు చెల్లి అవుతుంది అనగానే సరే చేసుకుంటా అన్నాడు. మరి పిల్ల ఎసంటిదో, ఇవాళ తల్లిదండ్రులు ఎసంటి వాళ్ళ సంసారం ఎట్టెట్టుందో ఏం కథనో ఇక నీకే ఎరక. మంచోళ్ళే అత్తమ్మా, సరే చేసుకోమని రాదు, పిల్ల అయితే మంచిదే. ఇక తల్లిదండ్రులు ఎసంటోళ్ళైతే మనకెందుకు చెప్పు, పిల్ల అయితే మంచిదే కదా, మంచిగానే ఈగరం చేస్తుంది. గదే బిడ్డ, ఇక నేను నడుచుకొని చెప్తా అని అనుకున్నా గానీ ఇక నీకు టైమే ఉంటలేదు నీతో మాట్లాడుతందుకు. ఏడ నిన్నసని మళ్ళీ బయటికి వెళ్ళకపోతే నీ మొగడేమని అన్నాడా, నిన్న బతుకమ్మ కాడ ఇద్దరం కలిసి మాట్లాడుతుంటే. అన్నాడు అత్తమ్మా, గామతో నేను మాట్లాడుతున్నా, వాళ్ళ కొడుకు గురించి అరుచుకుంటున్నావా. నీకేం పని, బతుకమ్మ ఆడతానికి బతుకమ్మ ఆడకుతా నిలబడి ముచ్చట్లు పెడుతున్నావు, నవ్వుతున్నావు, మురుస్తున్నావు. మీ ఇద్దరికి అంత ముచ్చట్లు ఏడిపోయిన వస్తే అని మస్తు తిట్టుకుంటా తీసుకుపోయింది అత్తమ్మా. ఆయన అంతే అని ఇక నేను సపోర్ట్ చేయలేదు. ఏమో అమ్మా, మళ్ళకి ఇప్పుడు మాట్లాడుతున్న సంగతి చూసిండు అనుకో, ఇక మళ్ళీ కొట్టనే కొడతాడేమో నీ మొగడు. పో ఏం పని మీద పోతున్నావో పో. అయితే ఇంకా ఏం రాడుతీ అత్తమ్మా. రమేష్ ఉందా ఇంట్లో, డ్యూటీకి పోయిందా. ఇంట్లోనే ఉన్నాడు బిడ్డ, పండుకుండు, ఇంకా లేవలేదు. పొద్దెక్కిందాక వంతుండు. ఇక డ్యూటీ ఎక్కడ డ్యూటీ మొత్తం బంద్ చేసే, నువ్వు బంద్ చేసిన కాడి నుంచి ఆయన బంద్ అయిపోయిండు. అరే అంతేనా అత్తమ్మ, మరి ఇంట్లోకు ఇక పైసలు అదో ఇదో ఎట్లకైనా వెళ్తున్నాయి మరి. ఇక ఏం చేయాలి, నాదో ఇదో కూలిపోతూనే ఉన్నాయి. ఇక పైసలు పోయినప్పుడల్లా 300-400 తీసుకొస్తున్నా బిడ్డ. ఇంకా సామాను మట్టుకు అదో ఇదో ఖర్చులు ఎల్ల తీసుకున్నా. ఇక పని కూర నాయన అంటే నేను పోనమ్మా. నాకు పెళ్ళి అయినాక నా పెళ్ళము టిఫిన్ కట్టిస్తేనే పోతా, నేను అప్పటిదాకా పోను అని అంటుండు. ఇక మనసు అంతా నీ మీదనే ఉందమ్మా. ఇక ఏం చేస్తాం అత్తమ్మ, పోనీ అన్ని మర్చిపోవాలి, అయ్యింది ఏదో అయిపోయిందని మర్చిపోవాలి. ఇక పెళ్ళం వచ్చినాక ఆయనే మాట్లాడుతూ మెల్లమెల్లగా. గదే బిడ్డ, ఎప్పుడు మారుతాడో అని ఆమె మీదనే ఉంది అన్న పానం అంతా. అవ్వా ఎంత సిగ్గు తప్పినాయి చూడు. ఓ అమ్మ, అది వేసింది బాగానే ఉంది, ఇది ఇంకా సుఖమైన మాటలు ఎట్లా పలుకుతుంది చూడు, ఎంత ముద్దుగా చెప్తుంది కొడుకు గురించి దానికి. ఓ అమ్మ, ఇవి మందిని ముంచుతట్టే ఉన్నాయి, ఇవి నేర్చుకునేది కాక పక్కన వాళ్ళని నేర్పిస్తట్టే ఉన్నాయి కదా. సరే అత్తమ్మ, ఇక పోయొస్తా, దుఃఖం మీద పోతున్నా. ఇక మా మామ మటన్ తెచ్చిండంట, ఇక మటన్ మసాలా కొత్తిమీర పుదీనా తెస్తాను పోతున్నా. ఇక సరే అత్తమ్మ, మంచిది. సరే బిడ్డ. ఎంత సిగ్గు తప్పినాయో ఏమో, ఇక మంది లేనప్పుడు ఒక మాట, మంది రాగానే ఒక మాట. ఇక వాళ్ళు ఖరాబ్ అయ్యేది కాక ఊరందరినీ ఖరాబ్ చేస్తట్టే ఊరందరికి నేర్పిస్తట్టే బద్మాష్ చెక్కలు. ఏమంటావు అసలు లత, ఏమంటవేంది నన్ను. నీ జోలికి
జోలికి ఎవరు వచ్చిర్రు? నీ జోలికి రోడ్ మీద నుంచి పోయే కుక్క ఇట్లా రాదు. నీ గురించి నాకెందుకు? నిన్న నేను ఎందుకు అంటున్నా? పోని పోని తీ బిడ్డ, ఇక దాని నోరు తీట. ఎంత మొత్తుకున్నా సరే తీయరాదు. మనం అంటలేదంట ఊకోరాదమ్మా. అది ఇష్టం వచ్చినట్టు మొత్తుకుంటుందేమో. ఒక కుక్క మొత్తుకుంటుందని ఇష్టపెట్టరాదు. గట్ల ఎట్లుకుంటమ్మా? అది మనన్నే అంటుంది. ఏదో సాటుగా నిలబడి ఇన్నట్టుంది మన మాటలన్నీ. అందుకే గట్ల అనుకుంటా పోతుంది. ఇక పోయి మా అత్తకు చెప్పు, మా అత్త చెవులూదు అన్ని. అమ్మో, నీ గురించి తెలియందేముంది? నీకు వచ్చేటివన్నీ తాకట్ల మాటలే కదా. నాకెందుకు అవసరమే నీ గురించి? నువ్వు షెర్లనేవాడు ఏట్లనేవాడు. నువ్వు ఎక్కడన్నా చావు, నాకెందుకంట? మీ అత్త పోయి చెప్తా నేను. అవునవును, ఇక గిసంటివి చెప్తానని వంకుతుంది కదా గజ గజ పానము. ఏం చెప్పంతి, చేసుకో చేసుకో. ఇక ఎంత దూరం పోతుందో నేను గిట్లా చూస్తతి. అప్పుడు బతుకంత ఆగమైనప్పుడు నేను గిట్లా కూర్చొని నవ్వుతుంటా. ఆగో చూసిన అత్తమ్మ ఎంత కుళ్ళు ముఖంతో. నా గురించి అంత ఎరకనే ఉన్నట్టుంది. అందుకే ఇట్లాంటి బద్మాష్ లెక్కలు మాట్లాడుతుంది. అబ్బో, నువ్వు మంచిదాని వయ్యి అప్పుడు నా దగ్గర వచ్చి మాట్లాడి చెప్తున్నా. అరే ఊకో బిడ్డ, ఎవరు మొత్తుకుంటే ఆ నోరేని వస్తుంది. ఊకో రాదమ్మా. ఎవరు అనుకుంటే వాళ్ళకే తగులుతాయి గాని. అగో చూసినావా అత్తమ్మ, నువ్వు చక్కగా ఉండి మందికి చెప్పు అప్పుడు సక్కీలు అని చెప్పంగానే మా పోయింది. చూసినావా? ఇక దాని బండారం నేనేడ బయట పెట్టగాలని ఎవరికి తెలియదు అనుకుంది. ఇక ఇప్పుడు నేను అట్లా అనగానే గజ గజ అనుకోకుండా మా పోయింది. చూసినావు? గట్లుంటది మనతోని. ఇక పోనీ అమ్మ, నువ్వు ఒక మాట అదొక మాట, ఇక మళ్ళీ వచ్చిందని అనుకో, ఇక పంచాయతీ మీద పంచాయతీ అయితే అప్పుడు గలీజ్ ఉంటది. ఊకో ఊకో, నువ్వేం పని మీద పోతున్నావు? పో. పోతా పోతా మందబెట్టి నా గురించి ఎందుకంట? ఏమైనా నా ఉసిరే పోసుకుంటే ఈ ఊరు మొత్తము. నేను నిమ్మలంగా నా బతికేందో నేను బతుకుతుంటే ఇక మంది కన్నంత నా మీదనే ఉండి కలగబడుతుంది. వాళ్ళ సంసారం వాళ్ళు చూసుకున్నాకనంట ఇక మంది దాంట్లో ఏలు పెట్టి గెలుక్కుంటా ఉంటారు. ఏమైంది నాయన? వంట రూమ్ లోకి బయటికి వస్తున్నావు? కిలంతా మటన్ తీసుకొచ్చిండ్రా. ఇక చెల్లెకని పావు కిలంతా కీమా కొట్టించుకొచ్చిన అలాగా గాని ఇక ఇంట్లో అమ్మ నీ పెండ్లము ఎవ్వరు లేరు కదరా. ఒక గిన్నెలో పెట్టి పెట్టినా జర దబ్బున వండి పెట్టమనాలకు. ఇక మీ పెద్దమ్మ కూర తేలేదని జర ఫీల్ అవుతున్నట్టుంది. ఇక దబ దబ వండి పెట్టమని ఆకలి అవుతుందో ఏమో చెల్లెకు పెద్దమ్మకు. సరే సరే నాయనా. ఆగో, ఏమో తండ్రి కొడుకులు ఏమో ముచ్చట పెడుతుర్రు. ఏమైంది? నాయన మటన్ తీసుకొచ్చిండంట, దబ దబ వండి పెట్టుర్రి. ఇక చెల్లెకి ఇట్లా ఆకలి అవుతుండొచ్చు అని చెప్తుండే. వండు పొర్రి. ఏది సరిత ఎక్కడ పోయింది? సరితని విలువ వండుతుందేమో. సరిత ఇంట్లో ఏడుందిరా? ఇక ఊళ్ళోకి పంపించిన ఒక మటన్ మసాలా. ఇక కొత్తిమీర పుదీనా లేదమ్మా. మటన్లకు కొత్తిమీర పుదీనా లేకుంటే కమ్మగా ఉండదు. ఇంత కలం అగ్గిట్లో తెంపుతారా? వస్తూ ఇంటి కడ కనిపిస్తే అని అన్న. ఓ అమ్మ, పోయి ఇట్లా అర్ధగంట ఎక్కువ అవుతుందిరా, ఇంకా రాలేదా పోరి? ఆగో, ఏ పని చెప్తే ఎక్కడ పోతే అక్కడనే పోతుంది. ఎవరితో ముచ్చట పెట్టుకుంటే నిలబడ్డదు. ఏం కథ నొప్పో. కాదాన్ని నువ్వెందుకు పంపించినవే? మన ఇంటి ముందరనే ఉందాయే దుకాణము. ఆ దుకాణంలో అన్ని దొరుకుతాయి. అది సోకులు పడుకుంటా తిప్పుకుంటా తిప్పుకుంటా ఆ దుకాణం మీద పోవచ్చు. ఓ ఎవరెవరు కలిసిరో ఎవరెవరితో ముచ్చట పెట్టుందో సోకులాడి. సరే సరే, నేను పిలుచుకొస్తా తీయి. ఏమొద్దు తీరా, ఆమెనే వస్తుందేమో తీ. ఓ గాదానికి నువ్వు నా ఇంట రావుడు అవసరమా? ఏమి డౌట్ మీద వచ్చినావని గట్లా పంచాది పెట్టుకుంటదిరా. ఏమొద్దు వస్తుందేమో మెల్లగా. ఏ పోనీటి మరి మా అక్కకు కవితమ్మకు లెస్స ఆకలి అవుతుందంట. దెబ్బ దెబ్బ తింటారేమో, డబ్బున తీసుకురావే మా వచ్చే వరకు అని నేను పంపిస్తే ఇక పోరేమో గిట్ల చేస్తుంది. ఏం అనలేకుంటుందయ్యా పిల్లను. ఓయమ్మో ఓయమ్మో, మాట మాట జవాబిస్తుంది. ఏం పని చేస్తలేదు, పాట చేస్తలేదు. ఇక మాటను ఆ కీమనేనే ఉంటాయ్యా. ఇక ఆమెను ఉండమంటే పొద్దు దాకా కావాలని ఇన్ని నీళ్ళు పోసి లోటు పాటు షార్ లెక్క చేస్తుంది. ఎందుకు వచ్చిన బాధ? నేనే వండుతా తీరు. అవునమ్మా, నువ్వే వండి. అది కమ్మగా ఉండదు, దానికి వంటలు రావు పాడు రావు. నువ్వే వండు. ఇక ఆమె మనసు గిట్లా బాగలేదురా. నువ్వు పని కోత నిమ్మలంగా అవుతుందో ఏమో. ఇంకెన్ని దినాలు ఇంటికాడనే ఉంటావురా? పోరాదు పనికి. నువ్వు పని కోతనన్నా పోరు ఇంట్లో పని అదో ఇదో చేసుకుంటే నిమ్మలంగా ఉంటదేమో. నువ్వు పని కోతలేవు, ఎక్కడ పోతలేవు. అందుకే ఆ పోరు పిచ్చిల పిచ్చిల శాతలు చేసి అందరితో చక్కగా ఉంటలేదేమోరా. అవును బిడ్డ, గట్లనే కావచ్చు. ఇక మీ నాయన మొన్న సంది కలుగుతుండు. పనికి పోతానంటేనే మారిండు కదనే. ఆడు పని పోతలేడు, పాట పోతలేడు, ఇంట్లోనే ఉంటుండు. ఇక చెప్పరాదు నీ కొడుకుకు అని చెప్పిండు నాయన. ఇప్పుడు నాయననే నీతో చెప్తుండు కదా డైరెక్ట్. పోరాదు బిడ్డ, చెల్లె 21 వరకు పైసలు అవసరం ఉంటాయి. దానికో దీనికో ఖర్చులు ఉంటాయి బిడ్డ. అవసరం వస్తాయి కదా, పో. నేను పోతాందుకు ఎంత సేపు పట్టదే. పోయినాక ఇదేమన్నా కథలు పడుతుందేమో రూమ్ లో ఒక్కతే వండుకొని అని. గట్లా భయం అవుతుంది నాకు. అందుకే ఇల్లు ఇచ్చి పోబుద్ది అయితలేదే నాకు. అరే నేను చూసుకుంటా కదా బిడ్డ. అప్పుడప్పుడు వచ్చి రూమ్ లో ఏమైనా చేస్తుందా, ఫోన్ గిట్లా పట్టుకుందా, ఫోన్ మాట్లాడుతుందా లేదా, ఏంది ఏం కథ నేను చూసుకుంటా పోనాయనా. అమ్మో, ఎవ్వరు చూసుకున్నది దొరకదే. నా చేతిలోనే దొరుకుతుంది అది.
దాని మామూలు తెలివి ఉండదు, జగాలను ముంచొస్తుంది. ఏమనుకుంటావు? ఆ తప్పు ఇప్పుడే చేస్తుంది, నేను చేయలేదని ధర్మం తింటది. అది అసంటిది. ఆగో వచ్చినట్టుంది సప్పుడు అవుతుందిరా. దోస్తులు ఎట్లుంది మన వీడియో? నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టొచ్చు కదా. లైక్ కొట్టి అతని హైప్ పాయింట్స్ అనేది ఇవ్వచ్చు కదా. ప్లీజ్ దోస్తులు, మీకోసం కష్టపడి డైలీ 2 వీడియోస్ పెడుతున్నందుకు మీరు మా కోసం చిన్న లైక్ కొట్టలేరా చెప్పండి. సరేనా? రేపు మార్నింగ్ మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి, సపోర్ట్ చేస్తూనే ఉండండి స్వీట్ భాష. బాయ్ బాయ్, అందరికి మళ్ళీ కలుద్దాం.